చైనా ప్రపంచంలోనే మరో అద్భుతాన్ని సృష్టించింది. కృత్రిమ సూర్యుడు ఆర్టిఫిషియల్ సన్ నిర్మాణంలో చైనా ముందడిగేసింది. అతిపెద్ద సూపర్ మ్యాగ్నెట్ ను చైనా సిద్ధం చేసింది. అపరిమితమైన శక్తిని ఉత్పత్తి చేసే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ సన్ ఏదైతే కృత్రిమ సూర్యుడికి సంబంధించిన ప్రాజెక్ట్ ఉందో చైనా ఒక కీలక విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ ను విజయవంతంగా నిర్మించింది చైనా. ఇక్కడ మనం చూస్తే చైనా ఈ ప్రాజెక్ట్ పేరు ఈఏఎస్టి ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్ ప్రాజెక్ట్ ను చైనా సక్సెస్ఫుల్ గా ముందు తీసుకెళ్తుంది. చైనా 2030 కల్లా న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పి ఇప్పుడు టార్గెట్ గా పెట్టుకుంది. మనకు తెలుసు ఐటీఆర్ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ కావచ్చు, లేదా భారతదేశానికి సంబంధించిన ఆదిత్య L1 ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ తో ముందుకెళ్తున్న ప్రాజెక్ట్స్ అన్నమాట. చైనా ఇప్పుడు వీటన్నిటిని దాటేసి చైనా ఏకంగా అణు సంయోగం న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ సన్ ను నిర్మిస్తోంది. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసిన ఈ టొరాయిడల్ ఫీల్డ్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ పొడవు 21 మీటర్లు, అదేవిధంగా దీని వెడల్పు 12 మీటర్లు. ఈ టొరాయిడల్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దీని ఆకారం డి షేప్ లో ఉంటుందన్నమాట. ఈ మ్యాగ్నెట్ బరువు ఏకంగా 582 టన్నులు ఉంటుందంట. ఇప్పటి వరకు ప్రపంచంలో నిర్మించిన అతిపెద్ద ఫ్యూజన్ రియాక్టర్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ గా చైనా రూపొందించిన ఈ మ్యాగ్నెట్ గుర్తింపు పొందింది. మనం చూస్తే గనక ఆర్టిఫిషియల్ సన్ కృత్రిమ సూర్యుని రూపొందించడంలో చైనా తన సత్తా చాటేందుకు కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. అసలు ఇక్కడ ఇంత పెద్ద మ్యాగ్నెట్ అవసరం ఏంటి? 582 టన్నుల మ్యాగ్నెట్ అవసరం ఏంటంటే, సాధారణంగా సూర్యుడికి చాలా గ్రావిటీ ఉంటుంది, సూర్యుడి దగ్గర చాలా గ్రావిటీ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ అంతా అక్కడ కంప్రెస్ చేసి హోల్డ్ అవ్వబడుతుంది. కానీ భూమి మీద అంత గ్రావిటీ ఉండదు కాబట్టి ఇంత పవర్ఫుల్ మ్యాగ్నెట్ అవసరం.